చూడండి, ఈ యొక్క ఇమేజ్ చూస్తే మీకేం తెలుస్తుంది? ఇక్కడ ఇయర్ రింగు, ఓకే, సారీ నోస్ రింగు అండ్ ఇయర్ రింగ్ చూడు ఎంత పెద్దగా ఉందో. ఈ పూసల గొలుసు చూడు, మొత్తం పూసల గొలుసులే, మొత్తం పూసలు. ఇది ఒక ట్రైబ్ అని తెలుస్తుంది. ఓకే, ట్రైబ్. ఇక్కడ చూడండి, మన ఏమంటారు వీటిని, మెడకు పెట్టుకునేవి. సో ఇవన్నీ చూడండి, పూలు ఎన్ని పెట్టుకున్నారో చూడండి. ఇంత పెట్టుకుంటే వాళ్ళు ఏంటంటే, అంటే ఒక యునీక్ అన్నమాట. చూడండి ఫేస్ ఎంత రా ఉందో. ఏదైనా క్రీమ్ కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. ఈవెన్ లిప్స్టిక్ ఏమైనా కనిపిస్తుందా? పెదాలు పగలే ఉన్నాయి. అంటే అంత నేచర్గా, అంత న్యాచురల్గా ఉంటారు. అసలు ట్రైబ్ అన్న పదానికి అర్థం ఏంటంటే, ఇది లాటిన్ టర్మ్, ట్రైబస్ అని అర్థం అండి. ట్రైబస్ అని అర్థం అనమాట. ట్రైబస్ అంటే పదానికి అర్థం ఏంటంటే సార్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టేయింగ్ ఇన్ అ పర్టికులర్ జియోగ్రఫికల్ టెరిటరీ. అంటే ఒక భౌగోళిక, ఈ విధంగా కన్ఫైన్డ్ అయి ఉంటారు. దే విల్ స్టే ఇన్ అ కన్ఫైన్మెంట్. ఓకే, దే విల్ స్టే ఇన్ ద కన్ఫైన్మెంట్. దోస్ హూ స్టేస్ ఇన్ ద కన్ఫైన్మెంట్ ఏరియా ఇస్ కాల్డ్ ట్రైబ్. దే హ్యావ్ దర్ ఓన్ లాంగ్వేజ్. వీరి యొక్క లాంగ్వేజ్ ఉంటుంది. దే హ్యావ్ దర్ ఓన్ లాంగ్వేజ్, బట్ దెర్ ఇస్ నో స్క్రిప్ట్ ఎట్ ఆల్. వారి యొక్క పొలిటికల్ సిస్టమ్ ఒకలా ఉంటుంది, వాళ్ళ ఎకనామికల్ సిస్టమ్ ఒకలా ఉంటుంది. ఓకే, వాళ్ళ రిలీజియన్ వేరే ఉంటుంది. అసలు ప్రపంచాన్ని చూసే దృష్టికోణమే వేరే ఉంటుంది. ఎట్లా తెలుసా? మన దృష్టికోణం ఎట్లా ఉంటుంది తెలుసా? సమాజాన్ని చూసే దృష్టికోణం 5, 4, 3, 2, 1 లా ఉంటుంది మన దృష్టికోణం. ఎట్లా? సిటీ వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంటుంది? 5 అంటే 5 అంకెల జీతం అంటే ఏంటి? 1 లక్ష. 4 అంటే 4 చక్రాల బండి ఏంటి? కారు. అంతేనా? లేకపోతే ఆటో, టాటా మ్యాజిక్? కాదుగా. 3 అంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. నెక్స్ట్ 2 అంటే 2 పిల్లలు, ఇంటికి ముద్దు. ఓకే, 2 చిల్డ్రన్స్. 1 అంటే ఒక స్పౌస్. ఒకసారి ఒకటే నాన్న అనొద్దు, అఫీషియల్గా అయితే ఒకటే. ఓకే, సో మన దృష్టికోణం అంతా దీనిలానే ఉంటుంది. సమాజాన్ని బాగుపరుద్దాం, ఏదైనా మంచి చేద్దాం. ఏ పులిహోర పంచాయతీ ఉండదు మన దగ్గర. ఓకే, మన దగ్గర ఏమీ ఉండదు. సో కానీ ట్రైబ్స్కి ఎలా ఉంటుంది తెలుసా? ట్రైబ్కి వాళ్ళ కమ్యూనిటీ అంతా డెవలప్ అవ్వాలని అనుకుంటాడు. ఆయనకి ఏమైనా దొరికిందనుకోండి, ఆ కమ్యూనిటీ మొత్తానికి పెట్టాలనుకుంటాడు. మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చాక్లెట్ తెచ్చుకున్నావు, నువ్వేం చేస్తావు? అజయ్ చూడనప్పుడు ఒకటి లటకం నువ్వు నోట్లో వేసుకుంటావు. మళ్ళీ అటు వెళ్తున్నప్పుడు లటకం వేసుకో, అదే మామ జగదీష్ ఒకటి ఇవ్వరా అంటే నువ్వేమంటావు? లేదు మామ ఒకటే తెచ్చుకున్నా అంటావు. అదే ట్రైబ్ అయితే అట్లా కాదు. ఆ ఒక్కదాన్నే మనం కొరికి సగం ఇస్తాం చూడండి చిన్నప్పుడు, ఆ విధంగా చేస్తాడనమాట. నేను ఒకసారి ఎక్కడికి వెళ్ళా, పాపికొండలకి వెళ్ళా. పాపికొండలకి వెళ్తే అక్కడ ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ పేరు కోయా కమ్యూనిటీ. ఓకే, ఉంటే ఏమైపోయింది, అక్కడ మన పల్లె ప్రగతి కింద మొక్కలు ఇస్తున్నారు. మొక్కలు ఇస్తుంటే నువ్వైతే ఏం తెచ్చుకుంటావు? పల్లె ప్రగతి కింద మొక్కలు ఇస్తున్నారు. ఓకే చిట్టి, నువ్వు ఏ మొక్కలు తెచ్చుకుంటావు? సరే, తులసి తెచ్చుకున్నావు. ఇంకా జాంకాయలు, మామిడికాయలు, జాంపండు, మామిడికాయలు, చింతపండు ఇది తెచ్చుకుంటారు. అంతేనా? ఎందుకు? నీకు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి. వాళ్ళేం తెచ్చుకుంటున్నారు తెలుసా? రావి చెట్టు, మర్రి చెట్టు, చింత చెట్టు, వేప చెట్టు తెచ్చుకుంటున్నారు. నేను అడిగా, ఫ్రూట్స్ ఇచ్చేది తెచ్చుకుంటే, ఫ్రూట్ ఇచ్చేదేమో సార్ 2-3 సంవత్సరాలు ఇస్తుంది, దాని తర్వాత వస్తుంది. ఈ యొక్క నేను మర్రి చెట్టు, రావి చెట్టు పెట్టాను అనుకోండి, మా తరతరాలు గుర్తుంచుకుంటే మా ముత్తాత ఈ చెట్టు పెట్టాడు అంటారు. చాలామందికి నీడనిస్తుంది, చాలా పక్షులు కూర్చుంటాయి అని అన్నాడు. నాకు అసలు బుర్ర పాడైపోయింది. ఇలా కూడా ఆలోచిస్తారా జనాలు అని చెప్పేసి. అవునా కదా? సో వాళ్ళకి ప్రపంచాన్ని చూసే దృష్టికోణం వేరే. వారికంతా బంధుత్వం మీద ఆధారపడి ఉంటుంది. బంధుత్వము అంటే ఏంటి? దే డిపెండ్ ఆన్ ద కిన్షిప్. దే డిపెండ్ ఆన్ వాట్? కిన్షిప్. వాళ్ళ చుట్టాలందరూ బాగుండాలని అనుకుంటారు. వాళ్ళు అంతెందుకు, సల్మాన్ ఖాన్ ఒక కృష్ణ జింకని చంపేశాడు. జింకని చంపేస్తే ఆయన మీద కేసు అయింది. కేసు అయితే ఏమైంది తెలుసా? ఆయన 200 కోట్లు ఇస్తాను మీకు, మీరు ఎంతమంది తిప్పి కొడితే 200 మంది లేరు, మీకు 200 కోట్లు ఇస్తాను,
మిమ్మల్ని అందరిని, మీరు మీ పిల్లలు అందరిని నేనే చూసుకుంటాను, మిమ్మల్ని కూర్చొని తిండి పెడతాను, నా మీద కేసు తీసేయండి అంటే ఏమన్నారు తెలుసా వాళ్ళు? మేము ఎలా బతుకోవాలో మాకు తెలుసు, నువ్వు మా దేవతని చంపేశావు, మా దేవుడిని చంపేశావు, నువ్వు హౌ డేర్ యూ టు కిల్ మై గాడ్. మనమైతే ఏం చేసేవాళ్ళం? 200 వద్దు సార్, 1 కోటి చాలు, విల్ కాంప్రమైజ్. అవునా కదా? అంతేనా చిట్టి? 1 కోటి ఎందుకు సార్, 50 లక్షలు ఇవ్వండి, జింకనే కదా, దాన్ని కూడా ఎత్తుకుపోండి అంటాం. అవునా కదా? వాళ్ళు అలా కాదు, మా ప్రాణం పోయినా పర్లేదు, నీకు మాత్రం శిక్ష పడాలి. అందుకోసం ఈరోజు కూడా కోర్టుకు తిరుగుతున్నాడు లేదా? తిరుగుతున్నాడు. ఎందుకు? అది ట్రైబ్స్కి ఉండే నేచర్ అది. సో ఇది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి వాళ్ళ అమాయకత్వము. ట్రైబ్ అనేవాడు ఎలా ఉంటాడు సార్ అంటే జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్ ఉంటాడు. జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్ ఉంటాడు. ఓకే, జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్ ఉంటాడు. నెక్స్ట్ వీడికి యునిక్ కల్చర్ ఉంటుంది. మూడోది, వీళ్ళు ఎక్కువ కిన్షిప్ మీద ఆధారపడతారు. వీళ్ళ ఎకానమీ సింపుల్ ఎకానమీ, కాంప్లెక్స్ ఎకానమీ కాదు, సింపుల్ ఎకానమీ. అంటే ఏంటి? ఈవెన్ బార్టర్ సిస్టమ్ మీద నడుస్తుంది, బార్టర్ సిస్టమ్ మీద ఉంటుంది. అవసరమైతే వీళ్ళు హంటర్ గ్యాదరింగ్ దగ్గరే ఉంటారు. మళ్ళా హంటర్ గ్యాదరింగ్ మీద ఉంటారుగా. మళ్ళా ఏమవుతుంది సార్ అయ్యా అంటే, ఓకే వీళ్ళకి వరల్డ్ ద పర్స్పెక్టివ్ టువర్డ్స్ లుకింగ్ ఎట్ ది వరల్డ్, looking at the world is completely different. ఓకే, ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. దాని తర్వాత వీరికి ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్కి స్క్రిప్ట్ ఉండదు, దెర్ ఇస్ నో స్క్రిప్ట్ ఎట్ ఆల్. కొంచెం చేంజెస్ ఏమైనా వస్తే, సమాజంలో కొంచెం చేంజెస్ అయినా వస్తే వాళ్ళు తల్లడిల్లిపోతారు. దే ఆర్ సో వల్నరబుల్. అంటే కొంచెం చేంజ్ వస్తే చాలు అతలాకుతలమైపోతారు. ఓకే, దే ప్రే ది నేచర్. ఓకే, సో దీస్ ఆర్, అండ్ దే ఆర్ లిమిటెడ్ గ్రూప్, సింపుల్ కల్చర్. దే హ్యావ్ ది సింపుల్ కల్చర్ ఆర్ హోమోజీనియస్ కల్చర్. అర్థమవుతుందా సార్? దర్ కల్చర్ ఈజ్ అ సింపుల్ కల్చర్, హోమోజీనియస్ కల్చర్. దే అసోసియేటెడ్ విత్ నేచర్, దే కన్సిడర్ నేచర్ యాజ్ అ గాడ్. వాళ్ళు పితృదేవతల్ని పూజిస్తారు. అంటే ఏంటి? దే ప్రే ది ఫోర్ ఫాదర్స్. దే డోంట్ ఎక్స్ప్లాయిట్ ది, ఎంత ఎక్స్ప్లాయిట్ చేయాలో అంతే ఎక్స్ప్లాయిట్ చేస్తారు, దానికంటే మించి వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయరు. ఓకే, మీకు కొన్ని ట్రైబ్స్ నాగలు పట్టి దున్నితే భూమికి దెబ్బ తగులుతుందని దున్నరు, విత్తనాలు అలా చల్లేస్తారు అంతే, ఎంత వస్తే అంతే తింటారు. కొన్ని సీజన్స్ ఉంటాయి. ఏంటి? కొన్ని జింకలు కానీ అవి ప్రెగ్నెన్సీ, ఇప్పుడు కుక్కలు ఉన్నాయి, చిత్తకార్తె అయిపోయిన తర్వాత 1 నెలలో అన్ని ప్రెగ్నెంట్ అవుతాయి. ఎందుకు? అవి సీజనల్ బ్రీడర్స్. తెలుసా? మనిషి అనేవాడు కంటిన్యూస్ బ్రీడర్, వాడికి సీజన్తో పని లేదు. కానీ కోతులు సీజనల్ బ్రీడర్స్. అవి ఎప్పుడు పడితే అప్పుడు బ్రీడ్ చేయవు, కేవలం కొన్ని సీజన్లోనే బ్రీడ్. కుక్కలు చూడండి, అందుకోసం చిత్తకార్తె కుక్క అని అంటారు. అంటే ఏంటి? చిత్తకార్తెలోనే రిప్రొడ్యూస్ చేస్తాయి కుక్కలు, దాని తర్వాత రిప్రొడ్యూస్ చేయవు, మిగతా సీజన్స్లో చేయవు. అర్థమవుతుందా? అలాంటి టైంలో వీళ్ళు హంటింగ్కే వెళ్ళరు. అర్థమవుతుందా? సో ఎంత గొప్ప చూడండి. మనం ఏం చేస్తాం జనరల్గా? అప్పుడు వల్నరబుల్ కాబట్టి వెళ్ళి అటాక్ చేసేస్తాం. అర్థమవుతుందా? అంతే కదా చిట్టి? మనం అంతే చేస్తాం కదా. అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇదంతా బుర్రలో పెట్టుకోండి. ఇప్పుడు మనం వెళ్దాం. ఓకే, ఇంకొకటి ట్రైబ్కి, షెడ్యూల్ ట్రైబ్కి, పీటీజీకి, పీవీటీజీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ మూడిటికి నీకు వ్యత్యాసం అర్థమైతే నీకు మొత్తం అర్థమైపోయినట్టు. చూడండి,
ఇందాక మెన్షన్ చేసినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రైబ్స్కి ఉంటాయి. ఈ ట్రైబ్స్ అనే వాళ్ళు ప్లేన్ ఏరియాలో ఉండొచ్చు, ఓకే, ప్లేన్ ఏరియాలో ఉండొచ్చు, ఫారెస్ట్లో అయినా ఉండొచ్చు, డెజర్ట్లో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, ఇందాక మెన్షన్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉంటాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్ కంటే అంటే షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 లోపల, షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 లోపల మెన్షన్ చేసిన షెడ్యూల్ 6 అంటే ఏంటి? ఆమె 6 సార్లు తిరుగుతూ రామంది అంటే ఏంటి? అస్సాము, మేఘాలయ, మిజోరాం తిరుగుతూ అని కదా, తిరుగుతూ రామంది, త్రిపుర, మిజోరం. ఈ యొక్క జిల్లాల్లో, ఈ యొక్క స్టేట్స్లో ఉంటే వీళ్ళని 6th షెడ్యూల్ అంటున్నాము. 5th షెడ్యూల్ అంటే ఈ షెడ్యూల్లో కాకుండా మిగతా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రెసిడెంట్ ఈ యొక్క షెడ్యూల్లో పెడతాడు. వాళ్ళు ఏ స్టేట్లో అయినా ఉండొచ్చు, ఎనీ స్టేట్, ఎనీ యూనియన్ టెరిటరీ ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్ అంటాం. పీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, పర్టికులర్లీ అంటే పీటీజీస్నే మనం పీవీటీజీస్ అంటున్నాం. అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. అంటే ఏంటి? వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వీళ్ళకి అందరికీ ట్రైబల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా, ఇంకా బ్యాక్వర్డ్లో ఉంటే ట్రైబ్ కంటే షెడ్యూల్ ట్రైబ్ బ్యాక్వర్డ్ ఉంటాడు. వీడికంటే ఎక్కువ బ్యాక్వర్డ్నెస్ ఉంటే, వాట్ కైండ్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్? సోషల్లీ, ఎకనామికల్లీ, కల్చరల్లీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, ఓకే, అన్ని విధాల లైవ్లీహుడ్ అనేది నీకు ఏమైంది? లైవ్లీహుడ్ అనేది సింపుల్గా ఉండి నేచర్తో అసోసియేట్ అయి ఉంటే, ఇంకా అంటే ఏంటి? ఆది మానవులు లాగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యవసాయం ఏం చేయట్లే, ఫుడ్ కలెక్ట్ చేస్తున్నారు, యానిమల్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళని మనం పీవీటీజీ అంటున్నాం. వీరికి కొంచెం మార్పు వస్తే చాలు, వీళ్ళు జీవనోపాధి మొత్తం కోల్పోతారు. దే విల్ లాస్ ది కంప్లీట్ లైవ్లీహుడ్. ఓకే, సో మీకేంటి? ట్రైబ్స్ కంటే బ్యాక్వర్డ్ ఉంటే షెడ్యూల్ ట్రైబ్ కంటే బ్యాక్వర్డ్ ఉంటే పీటీజీ కానీ పీవీటీజీ కానీ. పీటీజీని మనము ఏమంటున్నాము? పీవీటీజీ అని కూడా అంటున్నాం అనమాట. ఓకే, ఇంకొక ట్రైబ్ ఉంటారు. ఓకే, ట్రైబ్కి షెడ్యూల్ ట్రైబ్కి మధ్య దాన్ని నోటిఫైడ్ క్రిమినల్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం అనమాట. ఓకే, నోటిఫైడ్ క్రిమినల్ షెడ్యూల్ ట్రైబ్స్ అనే ఉంటుంది. అది మన సిలబస్లో లేదు, అవసరం లేదు మనకి. సో ఇప్పుడు అర్థమైంది కదా, ట్రైబ్స్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి, పీవీటీజీకి, పీటీజీకి. ఓకే, మన దేశంలో పీవీటీజీస్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే 75 రకాలైనటువంటి పీవీటీజీస్ ఉన్నారు ఇండియా మొత్తంలో. ఓకే, ఇండియా మొత్తంలో ఎంతమంది ఉన్నారు? 75 మంది పీవీటీజీస్ ఉన్నారు అన్నమాట. ఓకే, 75 మంది పీవీటీజీస్ ఉన్నారు. సో మీకు ఇది అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్పను. ఏం లేదు, ట్రైబ్ అంటే ఇందాక క్యారెక్టరిస్టిక్స్ ఎవరిని రాసుకున్నాం కదా, అర్థమైంది నీకు? ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని ట్రైబ్ అంటాం. వీరికంటే వెనకబడి ఉన్న వారిని ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ గుర్తించి వాళ్ళని 6th షెడ్యూల్లో ఏ రాష్ట్రాలు ఉంటాయి? మన అస్సాము, మేఘాలయ, మిజోరం, త్రిపుర ఉంటాయి. ఇక్కడేంటి? ఈ ట్రైబ్స్ వాళ్ళకి మొత్తం ఆ స్టేట్ మొత్తం అదే ట్రైబ్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఆ విధంగా డిటర్మైన్ చేశాం. 5th షెడ్యూల్ ఏంటి? 5th షెడ్యూలు ఈ 4 రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాల్లో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళని మనం ఏమంటున్నాము? ప్రెసిడెంట్ ఒక లిస్ట్ చేస్తాడు. షెడ్యూల్ అంటే ఏంటి? మీరు చదువుకోవడానికి ఒక షెడ్యూల్ వేసుకుంటారు కదా. ఓకే, ఆ షెడ్యూల్ గురించి మాట్లాడతారు అనమాట. పీటీజీ లేదా పీటీజీని పీవీటీజీ అంటున్నాం అనమాట. ఓకే, అంటే వీరికంటే వెనకబడిన వాళ్ళు వీళ్ళు
అన్ని అభివృద్ధిలో, నేనేమంటున్నా అభివృద్ధి అంటున్నా, ఓకే, డెవలప్మెంట్లో, ఎడ్యుకేషన్లో, ఎకానమీలో, అగ్రికల్చర్లో, అన్నిట్లో వీరికంటే వీరు వెనకబడినవారు, వీరికంటే వీరు ఇంకా వెనకబడినవారు అన్నమాట. అంటే కొంచెం మార్పు వచ్చింది, రెయిన్ పడట్లేదు, ఏదో నువ్వు ఆ ఫారెస్ట్ని తీసేస్తే వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెంచులు ఉన్నారండి. చెంచులు ఎక్కడుంటారు? చెంచు ట్రైబ్ ఎక్కడుంటారు? చెంచు ట్రైబ్ ఎక్కడున్నారు సార్ అంటే, చెంచు ట్రైబ్ మనకి నల్లమల ఫారెస్ట్లో ఉన్నారు, కర్నూలు డిస్టిక్, ఓకే, నాగర్ కర్నూలు డిస్టిక్ మధ్యలో ఎవరున్నారు? చెంచులు ఉన్నారు. వీళ్ళ పని ఏంటి తెలుసా? ఓన్లీ హనీ కలెక్షన్. ఇప్పుడు పొల్యూషన్ పెరగడం ద్వారా హనీ బీస్ నాశనం అయిపోతున్నాయి. వీళ్ళు పుట్టలో ఉండేటటువంటి తేనె తీసుకొస్తారు. వీళ్ళు చిన్న తేనె ఉంటుంది అనమాట, చెట్టు మీద ఉండేది కాకుండా గుహల్లో ఉండి, రాళ్ళకు మధ్యలో ఉండి, పుట్ట లోపల ఉండి, చాలా స్వీట్ ఉంటుంది ఆ తేనె. అలాంటి తేనెని తీసుకొస్తారు, కొంచెం తింటారు, మిగతాది అమ్మేస్తారు. ఇప్పుడు పొల్యూషన్ ద్వారా ఈ తేనెటీగలు ఉండట్లే, మరి వాళ్ళ బతుకు తీరేంటి? వాళ్ళకి ఆ పని తప్ప ఇంక వేరే పని ఏం రాదు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవ్వాలి, మరి వాళ్ళు కూడా అంత నాశనం అయిపోతారు కదా. సో అంటే వీళ్ళకి ఇంక ఏం పని తెలియదు. వీళ్ళకంటే కొంచెం అడ్వాన్స్, వీళ్ళకంటే ఇంకా కొంచెం అడ్వాన్స్. సో అందుకోసమే దీన్ని ట్రైబు, షెడ్యూల్ ట్రైబు, పీటీజీ, పీవీటీజీ అంటున్నాం. అర్థమైందా? చలో, ఇదంతా బుర్రలో పెట్టుకోండి. ఇప్పుడు మనకున్న 97 స్లైడ్స్ ఉన్నాయి చూడు, ఇదే మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం నా క్లాస్ మీరు ఎట్లా వినాలంటే సార్, నేను ఫస్ట్ క్లాస్లో చెప్పేటటువంటి 15 నిమిషాలు కనుక నీకు అర్థమైతే, అక్కడ 97 కాదు 900 పేజీలు ఉన్నా సరే అదే మాట్లాడతారు. నేనేం చేస్తానంటే సబ్జెక్ట్ని చదివి అవపోసన పట్టేసి దాని సారం ఏంటో ఒక కొట్టే తెచ్చే రామాయణం అయిపోతుందా? అయిపోతుంది. గతమంతా మంచి జరిగింది, వర్తమానం మంచి జరుగుతుంది, భవిష్యత్తు కూడా మంచి జరిగింది. నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు? నువ్వు పోగొట్టుకున్నది నువ్వు సృష్టించింది కాదు, ఇక్కడున్న సంపదే. మరి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఇది తెలిస్తే భగవద్గీత అంతా అర్థమైపోయినట్టు. అర్థమవుతుందా? సో నా సొసైటీ క్లాస్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో స్ట్రక్చరు, ప్రాబ్లము, మూమెంటు, పాలసీస్, ఈ 4 అర్థమైపోతే సొసైటీలో 30 మార్కులు వచ్చేస్తాయి. ఆ 30 మార్కులు ఎలా వస్తాయి? అక్కడ 500 బిట్లు ఉన్నాయి, ఆ బిట్లను సాల్వ్ చేయి. ఓకే, 500 బిట్లని నువ్వు సాల్వ్ చేయి. 100% 500 బిట్లలో నీకు 30 బిట్లు వస్తాయి. నేను రాసిస్తా. అర్థమవుతుందా? నువ్వేం చేస్తావు? ఏదేదో బుక్కులు తీసుకున్నా, బుక్ అంతా చదివేంత ఓపిక లేదురా అబ్బాయి నీకు. జాగ్రఫీ కూడా అలానే తీసుకోవాలి, ఒక 1000 బిట్లు సాల్వ్ చేయాలి. ఎకానమీ కూడా ఒక 1000 బిట్లు సాల్వ్ చేయాలి. ఇట్లా 1000 బిట్లు సాల్వ్ చేస్తే నువ్వు ఒక్కొక్క బిట్టు సాల్వ్ చేస్తున్నావా? ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటున్నావు నువ్వు. ఏదో గుడ్డిగా నేర్చుకోవద్దు, ఇది ఉంది కదా అట్లా కాదు. ఏంది ఆ క్వశ్చన్, ఏంది ఆ కాన్సెప్ట్, ఏంది? 500 టాపిక్స్ అంటే నీకు సిలబస్లో కూడా లేవు అన్ని టాపిక్స్ ఉన్నాయా? కానీ నీకు 500 టాపిక్స్ ఇస్తున్నాడు కదా వాడు. ఇట్లా చేయండి. మీకు గ్రూప్ 2 రాకపోతే నన్ను వచ్చి అడగండి. అర్థమైందా చిట్టి? ఇది షార్టెస్ట్ వే అబ్బా. నేను సబ్జెక్ట్ నేర్చుకుంటా, దాని తర్వాత వస్తుంది. నువ్వు సబ్జెక్ట్ ఎన్ని సంవత్సరాలు నేను నేర్చుకోలేవు, అది నువ్వు గ్రహించు. మానవుడు ఎంత చేయగలుగుతాడో అంతే చేయగలుగుతాడు, దానికి మించి వాడు చేయలేకపోతే చెయ్యలేడు, అంతే. ఎందుకు చేయలేడు అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. సో నేను ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటి సార్ అంటే, ఈ కూతంతా నీ బుర్రలో పెట్టుకో. ఇప్పుడు నేను ఫట్ వెళ్తూ ఉంటా, నువ్వే యూ విల్ అడ్మైర్ ఎ లాట్. ఒక హాఫ్ అన్ అవర్ అంటే నిమిషానికి 2 పేజీలు అయిపోతుంది. అంటే నీకు స్పీడ్ రీడింగ్ కూడా ఎలా చేయాలో నేర్పిస్తా. అర్థమవుతుందా? మీరు నా క్లాసులు గమనిస్తే నీకు నిద్ర వచ్చి లేచినా సరే నీకు నా క్లాస్ అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? నేను నిన్ను నా లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత పాఠం స్టార్ట్ చేస్తా. నేను ఎలా ఆలోచిస్తున్నానో నా ఆలోచన నీకు ఇచ్చేసి మొత్తం డిస్కస్ చేస్తా. దాని తర్వాత ఈ స్లైడ్ ఉంది నీకోసమే కదా, తీసేసుకో. నేను ఉంచుకొని ఏం చేస్తా? ఏదేమైనా గుప్త రహస్యమా? అది బ్రహ్మ పదార్థం ఏం కాదు కదా. ఇది కూడా ఏదో కోచింగ్ మెటీరియల్ ఉంటుంది, లేకపోతే తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, ఇగ్నో మెటీరియల్ ఉంటుంది. ఓకే, ఇంకా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెటీరియల్, ఈ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి ఈ నోట్స్ తయారు చేసిన. ఇది నేను ఉంచుకుంటే నాకేమైనా ఇస్తారా? నోబెల్ ప్రైజ్ ఇస్తారు? ఇవ్వరుగా. మీకు ఇచ్చి పుసుక్కుని మీకు సర్వీస్ వచ్చింది అనుకోండి, సార్ మీరు ఆ రోజు పాఠం చెప్పారు, ఈరోజు డిప్యూటీ కలెక్టర్ అయ్యాను, లేకపోతే తహసీల్దార్ అయ్యాను అని అంటారు. అదే నాకు గుప్త రహస్యం, అంతే. అదే ఆనందం అనమాట. సో చూడండి, సో ట్రైబ్
Article 46 of the Constitution reads as follows. Special attention should be paid to the economic and educational status of the weaker sections of the people, especially the scheduled caste, scheduled tribe, and protect them from the social injustice and all forms of exploitation. ఇప్పుడు చూడండి నేను ట్రైబ్, నువ్వు వేరే ఊరు నుంచి వచ్చావు, ఎకరం ఇక్కడ 2000కి అమ్ముడుపోతుంది, అది 200 కోట్లకు పోతుందని నీకు తెలుసు. నువ్వు వచ్చి నాకు 200 కోట్ల లాభం వస్తుందని చెప్పేసి నేను 2000 రూపాయలకు అమ్ముతున్నా కదా, నువ్వు 2000 రూపాయలకు కొంటావా 2 లక్షలకు కొంటావా? 2000కే కొంటావు. అంటే ఏంటి? నీ కన్నింగ్ మైండ్ సెట్ తెలుస్తుంది కదా. అంటే దానివల్ల ఆ ల్యాండ్ వల్ల నాకు 200 కోట్లు వస్తున్నాయి కదా, పాపం వాడు అమాయకుడు, వాడికి 100 కోట్లు ఇస్తాను నేను, నాకు 100 కోట్లు ప్రాఫిట్ వస్తుంది అని ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఏం చేస్తాడు? అది ఈ తెలివి ఉన్న, అందుకోసం ట్రైబల్ ఏరియాలో 1/70 యాక్ట్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణలో. ఈ 1/70 యాక్ట్ ప్రకారంగా నాన్ ట్రైబల్ ల్యాండ్ కొనేశాడు అనుకోండి, మళ్ళీ లాక్కోవచ్చు. 100 సార్లు కొన్నా సరే లాక్కోవచ్చు. ఎందుకు తెలుసా? వాడు అమాయకుడు. దానివల్ల ఉపయోగం ఏంటో వాడికి తెలియదు పాపం. తెలుసా ఆ విషయం? మీకు తెలుసా? ఆ భూమి లాక్కుంటే వాడు బతకలేడు, అంత అమాయకుడు పాపం. అర్థమవుతుందా? ఈ విధంగా అందుకోసం ఆర్టికల్ 56 ఏం చేస్తుంది అంటే ఆర్థికంగా, ఎడ్యుకేషన్, విద్యాపరంగా దోస్ హూ ఆర్ బ్యాక్వర్డ్ ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ, కాన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ దట్ ఈస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్, దే షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్. They should be protected from the social injustice. Those who live away from the civilized society have a special culture and traditions are called as the tribes, Adivasis, ST. ST అన్న పదానికి అర్థం ఏంటండి? ST అన్న పదానికి అర్థం ఏంటి సార్ అంటే those who are staying away from the civilized society. Those who are away from the civilized society have a special culture and traditions are called as a tribals, Adivasis and STs. ఈ విధంగా వాళ్ళని అంటే ఏంటి? నాగరికతకు దూరంగా. నువ్వు ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకున్నావు అబ్బాయి, నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నా, వాచ్ చేసుకున్నా. ఆదివాసులకి ఏంటి? వాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకోరు, కేవలం మనము ఏమంటారు కొంత బట్టలే వేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి వాచ్ ఉంటుందా? ఉండదు. సూర్యుడే వాచ్. మిట్ట మధ్యాహ్నం వచ్చే 12 అయితే అన్నం తిందాం, సూర్యుడు వెనకాల ఉండే ఎర్రగా కనిపిస్తున్నాడా, రాత్రి 6 ఉండుంటుంది, పడుకుందాం, అది వాళ్ళది. సో ఈ విధంగా సివిలైజ్ సొసైటీకి దూరంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏమంటున్నాం? వాట్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ట్రైబ్స్. ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ హూ ఆర్ ట్రైబ్స్, you should be at the position that those who are away from the civilized society have a special culture and traditions are called as tribals, Adivasis or STs. అర్థమైందా? అర్థమవుతుందా జగదీష్? నిద్ర వస్తుందా? ఓకే. సో according to the article 342 clause 1 of the president announces the tribes proposed by the state government. So who says and who recognizes the tribe as a tribal community? ప్రెసిడెంట్ అనే అతను ఒక కమ్యూనిటీని షెడ్యూల్ ట్రైబ్గా పరిగణలో తీసుకుంటే ఎవరు సార్? ప్రెసిడెంట్. ద లూయిస్ హెన్రీ మోర్గాన్ వాజ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు ఇన్వెస్టిగేట్ ఆర్ ద స్టడీ ది లైఫ్ ఆఫ్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ట్రైబ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లూయిస్ హెన్రీ మోర్గాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రపంచం మొత్తంలో ట్రైబ్ యొక్క వే ఆఫ్ లివింగ్ని చదివింది ఎవరు సార్ అయ్యా అంటే హూ స్టడీడ్ ద వే ఆఫ్ లివింగ్ ఆఫ్ ది ట్రైబ్ in the world, Louis Henry Morgan. చాలా చాలా ఇంపార్టెంట్. He wrote a book called The Ancient Society, 1877. Who wrote the book called as Ancient Society? Louis Morgan. So which one of the following is the book written by the Louis Henry Morgan? Ancient Society. Vennalakanti Raghavaiah researched the tribes in India and wrote a book, The Tribes in India. Okay, Tribes in India పుస్తకం రాసింది ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. మన భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్ మీద రీసెర్చ్ చేసింది ఎవరు? మొదట రీసెర్చ్ చేసింది ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. చాలా చాలా ఇంపార్టెంట్. వెన్నెలకంటి రాఘవయ్య, హీ స్టడీడ్ అండ్ రీసెర్చ్ దిస్ థింగ్స్. నెక్స్ట్ డిఎన్ మజుందార్ ఏమంటున్నాడు? డిఎన్ మజుందార్, ట్రైబ్ మీన్స్ అ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ having the common same name, living in the same place, speaking the same language, those who observe the certain prohibitions of the matters of the marriage and profession, have a system of exact assessment of the reciprocity of the mutual responsibility. అంటే ఏంటి? ట్రైబ్స్ చూడండి, ట్రైబ్స్కి సేమ్ కామన్ నేమ్ ఉంటుంది. అంటే ఏంటి? ఇంటి పేర్లు సమానంగా ఉంటాయి, సేమ్ ఉంటాయి, వాళ్ళు ఒకే చోట నివసిస్తారు,
ఒకటే పని చేస్తారు. కొన్ని పనులు చేయమంటే అది నేను చేసేది కాదు, మేము ఇలాంటి పనులు చేయమంటారు వాళ్ళు. మీరు ఏమైనా పామును చంపమంటే వాళ్ళు పామును చంపరు. ఎందుకు? నాగదేవత కాబట్టి. మరి అది కుడితే మందులు వేసుకుంటాం, అంతే కదా. కొన్నిటిని వాళ్ళు అది వచ్చి తినేసినా సరే, కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, ఎక్కడో ఉత్తరాఖండ్లోనే ఎక్కడో కమ్యూనిటీ ఉంటుంది, అక్కడ చిరుతపులిని చంపరు, చిరుతపులి కూడా వీళ్ళని చంపరు, తినేస్తే అంతే, కానీ చంపరు. అర్థమవుతుందా? సో కొన్ని పనులు వాళ్ళు చేయరు. అందుకోసం అంటున్నారు ట్రైబ్ అంటే ఎవరు? గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావింగ్ ద సేమ్ నేమ్. కొంతమంది ఇప్పుడు మనకు కూడా అంతే కదా, మన బాబాయ్ పెదనాన్న వాళ్ళందరికీ కామన్ నేమ్ ఉంటుంది కదా. లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్, ఒకటే ఏరియాలో ఉంటారు, ఒకటే తాండాలోనో ఒకే గిరిజన గూడాల్లో ఉంటారు వీళ్ళు. స్పీకింగ్ ద సేమ్ లాంగ్వేజ్, టోడానా లేకపోతే గోండా, ఖాసీనా, ఖాసానా, గారోనా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్, భిల్లా, హోనా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్. దోస్ హూ అబ్జర్వ్ సర్టెన్ ప్రొహిబిషన్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ మ్యారేజ్, వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాటును దాటి వాళ్ళు ఏ పని చెయ్యరు, కట్టుబాటుని దాటి ఏ పని చేయరు. అండ్ ద ప్రొఫెషన్ హ్యావ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎగ్జాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ రెసిప్రోసిటీ ఆఫ్ ద మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి తెలుసు. మీరు యుగానికి ఒక్కడు సినిమా చూసారా? యుగానికి ఒక్కడిలో లాస్ట్ స్టేజ్లో కొంతమంది ట్రైబ్స్ వస్తారు, వాళ్ళ పెద్ద ఆయన మెడ కోసుకుంటే మిగతా వాళ్ళందరూ మెడ కోసుకుంటారు. వాళ్ళకి అంత ఉంటుంది. చచ్చిపో అంటే చచ్చిపోతారు. ఆ కట్టుబాట్లు ఉంటాయి వాళ్ళకి, ట్రైబ్స్కి. సరేనా? వీళ్ళని మనం ఏమంటున్నాం? ట్రైబ్ అని పిలుస్తున్నాం అనమాట. వాట్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ట్రైబ్. సో ఎస్టీ పాపులేషన్ ఇన్ ద ఇండియా ఈజ్ 8.6%. their literacy rate is 59%. ది హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ద ఎస్టీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ మధ్యప్రదేశ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, 14.69%. లీస్ట్ పాపులేట్ స్టేట్ ఆఫ్ ద ఎస్టీ ఈజ్ గోవా. దాదర్ నగర్ హవేలీ ఈజ్ ద యూనియన్ టెరిటరీ విత్ ద లార్జెస్ట్ ఎస్టీ పాపులేషన్. ఎస్టీ ఈజ్ ద లీస్ట్ పాపులేటెడ్ యూనియన్ టెరిటరీ ఈజ్ డామన్ డయ్యూ. ఓకే, స్టేట్ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్టీ పాపులేషన్ ఈజ్ ద మిజోరం. ఓకే, మిజోరంలో ఎవరు సార్? 94.4%, 94.4% ట్రైబ్స్ ఉంటారన్నమాట. తీసుకు తర్వాత ఈ స్లైడ్. అంటే ఏంటి? మధ్యప్రదేశ్లో ఎంతమంది జనాభా? కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మందిలో 14.4% ఉన్నారు. మిజోరంలో ఏంటి? తిప్పి కొడితే 1 లక్ష ఉంటారు, 10 లక్షలు ఉంటారు. ఆ 10 లక్షల్లో వీళ్ళు హయ్యెస్ట్. అర్థమైందా? డెన్సిటీ. ఎస్, డెన్సిటీ. నెక్స్ట్, యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్టీ పాపులేషన్ ఈజ్ లక్షద్వీప్. ఓకే, యూనియన్ టెరిటరీ విత్ లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎస్టీ పాపులేషన్ ఈజ్ డామన్ డయ్యూ. స్టేట్ వితౌట్ ఎస్టీ పాపులేషన్ ఈజ్ పంజాబ్ అండ్ హర్యానా. పంజాబ్ అండ్ హర్యానా డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎస్టీ ఎట్ ఆల్. యూనియన్ టెరిటరీ విత్ నో ఎస్టీ పాపులేషన్ ఈజ్ పుదుచ్చేరి, చండీగఢ్, ఢిల్లీ. లార్జెస్ట్ ట్రైబ్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ది భిల్స్. భిల్స్ అనే వాళ్ళు లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ద కంట్రీ. భిల్స్ ఆర్ ది లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ద కంట్రీ. హూ లివ్స్ వేర్? ఇన్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. హూ లివ్స్ వేర్? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్, ద సెకండ్ లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ది ఇండియా, భిల్స్ ఆర్ ది లార్జెస్ట్ ట్రైబ్ అన్నాను కదా. సెకండ్ లార్జెస్ట్ ట్రైబ్. ద సెకండ్ లార్జెస్ట్ ట్రైబ్ ఈజ్ సంతాల్. ఓకే, 3.6 మిలియన్ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు? బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లో ఉంటారు. థర్డ్ లార్జెస్ట్ ట్రైబ్ వచ్చేసరికి ఆఫ్టర్ సంతాల్ ఈజ్ గోండ్. గోండ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. గోండ్లు ఎక్కడెక్కడ ఉన్నారు? మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. చిట్టి, నేను స్పీడ్గా వెళ్తున్నానా? వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రైబల్స్ 2011 సెన్సస్ ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ ద ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ 34. 34 రకాలైనటువంటి ట్రైబ్స్ మన భారతదేశంలో ఉన్నారు. ట్రైబల్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎంత అంటే 27.99 lakhs ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే 5.53% ఆఫ్ ద పాపులేషన్ దేర్ ఇన్ దే ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్,
డిస్ట్రిక్ట్ విత్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ది ట్రైబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సంటేజ్ ఏంటి సార్ అయ్యా అంటే ఫస్ట్ విశాఖపట్నంలో ఉంటారు, దాని తర్వాత విజయనగరం, దాని తర్వాత నెల్లూరు. చాలా చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు. డిస్ట్రిక్ట్ వైజ్ లోయెస్ట్ పాపులేషన్ ఎస్టీ ఉన్నది ఎక్కడంటే కడప, గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ కృష్ణ, వెస్ట్ గోదావరి, కృష్ణ. ట్రైబల్ గ్రూప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నది ఏంటి సార్ అంటే లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరు సార్ అంటే యానాది, దాని తర్వాత ఎరుకుల, దాని తర్వాత సుగాలి. ఈ సుగాలిని తెలంగాణలో లంబాడీస్ అంటారు అనమాట, సుగాలీలు. ఎవరెవరు? ఫస్ట్ యానాది, ఎరుకుల, సుగాలి. ఎగ్జామ్లో అడుగుతారు. క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టమంటాడు, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని అంటాడు. సెక్స్ రేషియో ఎంత ఉంది సార్ అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకి 1009 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే ఇక్కడ ఫీమేల్ ఫీటిసైడ్ జరగట్లేదు. డిస్ట్రిక్ట్ విత్ సెక్స్ రేషియో మోర్ దాన్ ది 1000 విజయనగరంలో ఎక్కువ ఉన్నారు, దాని తర్వాత వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నారు. ఓకే, వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడుంది సార్ అంటే అనంతపురంలో ఉన్నారనమాట. అనంతపురం. ఇది ఏంటి సార్ అంటే ఇన్ జనరల్ ఇన్ఫర్మేషన్, ఎస్టీ కాదు, ఇది ఇన్ జనరల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టోటల్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ మనకి అవసరం లేదు. తెలంగాణ అవసరమా మనకి? అవసరం లేదు. ఇది అంటే ఇద్దరికి కలిపి చేసిన స్లైడ్స్ ఇవి. బైలింగ్వల్ తెలుగు, ఇంగ్లీషు, ఆంధ్ర, తెలంగాణకు చేసిన స్లైడ్స్ ఇవి. అందుకోసం కొంచెం ఉంటుంది, ఏది ఎగ్గొట్టట్లేదు, మీకు చూపించే చేస్తున్నాం. మళ్ళీ సారు స్పీడ్గా అన్ని తీసేస్తున్నాడు అని అనుకుంటారు. ఓకే, ప్రొసీజర్ టు రికగ్నిషన్ ఆఫ్ ద కమ్యూనిటీ యాజ్ అ షెడ్యూల్డ్ ట్రైబ్. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్ అనేది ఏ విధంగా చేస్తాం మనం? ఏ విధంగా చేస్తామంటే కొంతమంది ట్రైబ్స్ని మనము రికగ్నైజ్ చేస్తాం. ఓకే, రికగ్నైజ్ చేసి ఈ ప్రొసీజర్ ఎక్కడ రాసిపెట్టుంది? ఆర్టికల్ 342 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ ది ప్రొసీజర్ టు రికగ్నైజ్ ద క్యాస్ట్ యాజ్ అ షెడ్యూల్డ్ ట్రైబ్. అంటే ఏంటంట ఒక కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్గా రికగ్నైజ్ చేయాలంటే ప్రిమిటివ్ ప్రాపర్టీస్ ఉండాలి, అంటే ఆదిమ లక్షణాలు ఉండాలి. ఆదిమ లక్షణాలు అంటే ఏంటి చెప్పండి సార్? ఆదిమ లక్షణాలు ఏమేమి ఉండాలి అంటే హంటర్ గ్యాదరింగ్ ఉండాలి, క్లాతింగ్లో అడ్వాన్స్ ఉండకూడదు, అగ్రికల్చర్ ప్రిమిటివ్గా ఉండాలి, సొసైటీ సింపుల్ సొసైటీ ఉండాలి, ఎకానమీ సింపుల్ ఎకానమీ ఉండాలి. వీటిని ఏమంటున్నాం మనం? ప్రిమిటివ్ ప్రాపర్టీస్ అంటున్నాం. నెక్స్ట్ జియోగ్రఫికల్ ఐసోలేషన్. వాళ్ళు భౌగోళికంగా చాలా ఎలా ఉంటారు? భౌగోళికంగా చాలా దూరంగా ఉంటారు. డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, స్పెషల్ కల్చర్ ఉంటుంది. ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళకి బిడియం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ది అదర్ కమ్యూనిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది అమ్మాయిలు కూర్చొని నువ్వు వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడతా, తెలియని బిడియం, షైనెస్ ఎక్కువ ఉంటుంది. బిడియం అంటే ఏమంటారు? షైనెస్. ఓకే, షైనెస్ ఉంటుంది. దాని తర్వాత ప్రాసెస్ టు రికగ్నైజ్ ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫారసును, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ విల్ ఐడెంటిఫై అ గ్రూప్ యాజ్ అ షెడ్యూల్డ్ ట్రైబ్ గ్రూప్ అండ్ దిస్ రికమెండేషన్ విల్ బి సెంట్ టు ది హూమ్? ది ట్రైబల్ మినిస్ట్రీ. దిస్ ట్రైబల్ మినిస్ట్రీ విల్ scrutinize whether they come under the tribal group or not. Then they will send this information to the Registrar General of India. Once the Registrar General of India is approves it, then they will send to the ST Commission. After consideration of ST Commission, what they will do? They will send this file to the Cabinet. After giving the Cabinet assent, it will be sent to the President. President will notify them as షెడ్యూల్ ట్రైబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ ఉందండి. ఒక కమ్యూనిటీని షెడ్యూల్ ట్రైబ్గా ఎలా పరిగణలో తీసుకుంటాము? మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఏ విధంగా పంపిస్తుంది? మన యూనియన్ ట్రైబల్ మినిస్ట్రీకి పంపిస్తుంది. ఈ యూనియన్ ట్రైబల్ మినిస్ట్రీకి పంపిస్తే ఈ యూనియన్ ట్రైబల్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపిస్తుంది. ఓకే, ఎక్కడ పంపిస్తుంది? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపిస్తుంది. ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపించిన తర్వాత ఈ రిజిస్ట్రార్ జనరల్ ఇండియా షెడ్యూల్ మన ST/SC కమిషన్ ఉంది కదా, ST కమిషన్కి పంపిస్తారు. 338A ఆర్టికల్ వాళ్ళకి పంపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా సమీక్షించి ఎస్ దే ఆర్ ఫిట్ టు బి షెడ్యూల్ ట్రైబ్ అది తెలుసుకున్న తర్వాత క్యాబినెట్కి పంపిస్తుంది. క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఎవరికి పంపిస్తుంది? రాష్ట్రపతికి పంపిస్తుంది. ఓకేనా?